బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు, అది ఓ అవుట్డేటెడ్ పార్టీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ అవుట్డేటెడ్ పార్టీ కాడికి వచ్చిందా ఆఖరికి? ఓ పని చేయి కేసీఆర్, ఇక మనం ఇక పూకే సప్పుడు సిపిఐలో విలీనం చేయి. అవును, సిపిఐలో సిపిఎంలో విలీనం చేస్తే నువ్వు గతంలో మాట అన్నావు, గుర్తుందో లేదో, తోక పార్టీలు, దప్పడం పార్టీలు, సూది పార్టీలు అని వాటిని అన్నావు చూడు. ఇప్పుడు వాటికంటే దిగజారిపోయింది, దారుణానికి వచ్చింది. అసలు ఎవడు టిఆర్ఎస్ పార్టీ అనే మాట కనిపిస్తలేదు ఎక్కడ కూడా. అప్పుడు రోడ్డు మీద పోతా ఉంటే బండి బానట్ మీద ఇట్లా గులాబీ కండవాలు పరుచుకొని పోతుండే, ఇట్లా ఒక్క కండవ కనిపిస్తుంది, ఒక్క కండవ కనిపిస్తోటి ఇక కనిపించలేదు, ఏం లేదు. సప్పుడేక సిపిఐలా, సిపిఎంలు అంటే తమ్మినేని వీరభద్రం, ఆయన దానిలో ఉంటుందో ఎవరికి తెలియదు. సరే, ఆయన పార్టీ అటు పెడితే సిపిఐలో విలీనం చేయి. సిపిఐలో విలీనం చేస్తే, సిపిఐలో కనుక బీఆర్ఎస్ ను విలీనం చేస్తే వీళ్ళతో బాధ పోతుంది ఊరికే. ఎట్లా అంటే ఇక వీడు గుంజా వాడు గుంజా అంతే. బీఆర్ఎస్ పార్టీని ఇళ్ళకి పోతుందని వాళ్ళు, అళ్ళకి పోతుందని వీళ్ళు. అసలు బీఆర్ఎస్ పార్టీని ఇట్లా ఇస్తరాకు చేసి ఉనికి లేకుండా అయిపోయింది. ఇగో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదంటే గంతంటరాంది అయిపోయింది, గంత పనికి రాకుండా అయిపోయిందా అప్పుడే బీఆర్ఎస్ పార్టీ? అది ఓ అవుట్డేటెడ్ పార్టీ. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందట. వాస్తవమే మరి ఇది. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందని వ్యాఖ్య. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఓ అవుట్డేటెడ్ పార్టీ అని, ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. విలీనం పొత్తులు గంగలో కలవనీయండని, వాటితో ప్రజలకేం సంబంధం అని ప్రశ్నించారు. అయితే విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే ఏమన్నా అంతో ఇంతో సరే పాడ మీద ఉన్నప్పటికీ కూడా కొంచెం సిపిఐ వాళ్ళని రిక్వెస్ట్ పెట్టుకొని ఊపిరి ఆ చాడ వెంకటరెడ్డి గారు లేకపోతే నారాయణ గారినో పట్టుకొని తులసి తీర్థం వాళ్ళు పోస్తారు, వాళ్ళే ఏమన్నా బతికేయాలి మీ పార్టీ. లాస్ట్ చెప్పలేము, ఏం లేదు ఇక తులసితం అయితే లాస్ట్ శివరాశనే. ఇక కేసీఆర్ కేటీఆర్ అంటేనే జనం శిర్రం అడుతురు. ఇక మరి వాళ్ళకి ఇంత మాట అన్నాడు బండి సంజయ్ గారు, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదనండి, అంత చెడిపోయింది. అద్రగారమైన పార్టీ అయిపోయింది అది.